వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనబడి కొనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన. వీడిద్దరు యాత్ర ముగిసింది. ఇద్దరు చచ్చిపోయారు. ఎవరెవరు చెప్పండి? ధనవంతుడు, లాజరు చచ్చిపోయారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా మత గ్రంథాల్లో నరకం యొక్క వాస్తవికత ఎక్కడ లేదు. ఈ అధ్యాయంలో మాత్రం ఉంది. ఈ అధ్యాయం కనుక లేకపోతే మనం కూడా నమ్మేవాళ్ళం కాదు. ఈ అధ్యాయంలో నరకం యొక్క వాస్తవికత చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చచ్చిపోయారు. తర్వాత ఏం జరిగిందంట? అటు చదివితే అని అర్థమైంది బైబుల్. అసలు అటు చదివేస్తారు ఏంటండి ఆయన? నేను ఏడ చెప్పాలి? ఆయన ఆపితే చెప్పేది అని నువ్వు కొట్టట్లేదు, చదివేస్తాడు ఆయన. సరే, చచ్చిపోయిన తర్వాత మొదటి మాట చూడండి, నేను చదువుతాను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. మొదటి మాట, ఎవరికి మారు మనసు ఉండదో వారు పాతాళంలో ఉంటారు. పాతాళంలో ఉన్న వాడికి ఏముంటదంట? బాధ ఉంటుంది. మొదటి మాట. తర్వాత మాట, కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, నరకంలో ఏముంటదండి అంటే గుర్తింపగలిగిన సామర్థ్యం ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఈ గుంపులో ఉన్న వాళ్ళు నరకానికి పోయారు అనుకోండి, ఏసు వెళ్ళాడు అనుకోండి, అనుకుందాం. ఏసు గుర్తుపడతాడు పరలోకంలో. ఒరే, నువ్వు మా ఊరు వచ్చావు అంటాడు అనమాట. వచ్చాను బాబు అంటాను అనమాట. మరి ఆ రోజు కదా గట్టిగా చెప్పాల్సిందిగా మారు మనసు పొందేవాడు అంటాడు. నేనేం చేయను మరి దానికి? అంటే ఏమంటారు చెప్పండి? నరకంలో గుర్తుపడతాం. ఇది వాస్తవం. జాగ్రత్త. ఎన్ని సభలు ఇక్కడ పెట్టారో, ఎంతమంది ఎలియాజరు గల అటువంటి వాక్యం చెప్పారో, తమ్ముళ్ళు అటువంటి వాక్యం చెప్పారో, అందరూ గుర్తొస్తారు. అందరినీ గుర్తుపడతాం. జాగ్రత్త. ఒకవేళ ఇప్పుడు మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు ఇక్కడ భూమి మీద, కానీ తప్పకుండా ఒకరోజు కలుసుకుంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నరకలు ఏముంటది? గుర్తుపడతాం. తర్వాత మనం చూడండి, తండ్రివైన అబ్రహామా ఏమని పిలిచాడు చెప్పండి? అబ్రహాం గారు ఎవరు తండ్రి? కొట్టిపడేయాలండి వీళ్ళని. అబ్రహాం గారు ధనవంతుడు తండ్రి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు పిలిచింది ఎవరైనా? మళ్ళీ విశ్వాస అంటావు. పిలిచిన ఆయన ఎవరమ్మా? పోయమ్మో, ధనవంతుడు. ఎక్కడి నుంచి పిలిచాడు? నరకంలో విశ్వాసులు ఉంటారా? మాట్లాడరే? మరి ఆ తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడుగా. ఈయనకేమొచ్చింది చెప్పండి? హల్లెలూయా వచ్చింది కదా, బతుకు మారలా. దేవుని స్తోత్రం వచ్చేసింది, బతుకు మారలా. అబ్రహాం గారిని పిలిచి తండ్రి అంటే, రానాయన మా ఇంటికి రాండి ఆయన. ఆయన ఏమన్నా చూడండి, ఆయన ఇంకా తెలుగు మాడతాడు. అందుకు అబ్రాము కుమార్. ఇది ఎలా ఉంటుంది చెప్పండి? కింద నుంచి తండ్రిరా, పైనుంచి కుమారుడా. ఇది ఎక్కడ గొడవది? అర్థమవుతుంది ఈ మాట. ఈ మాట చదివినప్పుడు గుర్తు రావాల్సింది, దేవుని ప్రేమ నరకపు అంచుల్లాగా వెంటబడుతుంది. నరకపు అంచుల్లాగా. కానీ ఆ అంచుల దగ్గర కూడా మనిషి కనుక గుర్తించకపోతే అటు జారిపోతాడు. సో వెళ్ళిన తర్వాత అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి అనే మాట. కనికరం అనే మాట ఎక్కడ వింటాం మనం? ఏ సినిమాలో అయినా చెప్పండి మీరు? ఈ మధ్య చూసి సినిమాలు ఏంటి చెప్పండి అమ్మా. టీవీలో సెల్ ఫోన్ చూసుంటారు, చెప్పండి. కనికరం అనేది ఎక్కడ విన్నారా? ఇప్పుడు మిమ్మల్ని అబద్ధం నిజం చెప్పేసినా ఎంతమంది సినిమాలు సీరియల్స్ చూడట్లేదు? చేతులు ఎత్తండి. ఇప్పుడు మొఖాలు చూసుకుంటున్నారు, చూసారా? సరే, 3 చేతులు వేసినాయి, 5 చేతులు. మిగతా చేతులు ఏమైపోయినాయి? పడిపోయినాయా? సరే, ఇక నుంచి కనుక మీరు సినిమాలు సీరియల్స్ చూసారా, మీ బ్రెయిన్లో ట్యూమర్స్ వస్తాయి. జాగ్రత్త. బ్రెయిన్లో గడ్డలు వస్తాయి, కళ్ళల్లో పొరలు వస్తాయి, గుండె జబ్బు వస్తుంది. పోతే మమ్మల్ని అడగొద్దు, నన్నేమనొద్దు. ఇది ఎక్కడ దొరికేవారు స్వామి? వచ్చి వాకింగ్ చెప్పాక మాకేంది ఈ సమస్య అనుకుంటున్నాడు ఈ నేసు. చెప్పి 4 మాటలు పోవచ్చు, ఈ బాధ ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సినిమా సీరియల్ అనేవి వాస్తవమా అవాస్తవమా? అవాస్తవం కదా. ఒకసారి చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 40 వచ్చిన చదవండి. నేను పొరపాటే మాట్లాడలేదు బాబు. యోహాను సువార్త 8:40. 44 చదువమ్మా. 44 చదువు. మీరు మీ తండ్రి యొక్క అపాధి సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు ఆది నుండి వాడు అర్హంతకుడు ఏంటి? సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు
తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. చాలు. జనకుడు అంటే ఎవరమ్మా? తండ్రి. చూసేవాళ్ళందరూ ఎవరు? పిల్లలు. ఇప్పుడు సీరియల్ చూసేవాళ్ళందరూ ఎవరు? సాతాను పిల్లలు అనమాట. కానీ చర్చికి కూడా వస్తారుగా, సీరియల్ అయిపోయిన తర్వాత వస్తారు, అంతే. అంతేగా. బోరు కొట్టినప్పుడు టైం పాస్ చేస్తారు, అంతేగా. బైబిల్ చెప్తుంది అపవాది అబద్ధానికి జనకుడు అనే మాట. ఒక వ్యక్తి ఒక రూమ్ లో కూర్చొని ఒక కథ ఊహించుకుంటాడు. ఎప్పుడు అత్తలు కోడలను కొడతారు కదా, ఈసారి కోడలు అత్తను కొడితే అటువంటిది రాశాడు స్క్రిప్ట్. ఇప్పుడు లేటెస్ట్ గా కోడలు కొడుతున్నారు అత్తల్ని. మా చిన్నప్పుడు అత్త కొట్టేది కోడల్ని ఆ సినిమాల్లో. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, ఇలా విన్నాను అనమాట. కోడలు అత్తను కొడతాను. అందుకని మొట్టమొదట పెళ్ళైన 3 నెలల తర్వాత వచ్చే పిటిషన్ ఏంటంటే, అమ్మ మేము వేరే కాపురం పెడతామే అంటారు అబ్బాయిలు వచ్చి. ఎందుకంటే లోపల నలిపోతలు పడేస్తారండి. నువ్వు కనుక వేరే కాపురం పెట్టపోయావా, నేను వెళ్ళిపోతా మా ఇంటికి. ఎందుకు వచ్చింది తెప్పలు, వెళ్ళిపోతే పోలా. అమ్మకి అర్థమైంది, పో నాయన ఎక్కడ సుఖంగా ఉండిపో, వెళ్ళిపో. లేదలాగా బోళ్ళు చోట్ల. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అపవాది కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికి, అపవాది వ్యక్తుల మెదడులు పాడు చేయడానికి, అపవాది ఒక వ్యక్తి యొక్క ఊహను క్యాప్చర్ చేసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి వాడు యూజ్ చేసుకుంటున్న మాధ్యమం ఏమంటే ఈ మీడియా. వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది, అది ప్రాసెస్ అవుతుంది, అదే క్రియలో కనపడతా ఉంది. అందుకని బైబిల్ అంటా ఉంది, అబద్ధానికి జనకుడు సాతాను, వాటికి బానిసలైన వారు వాడి పిల్లలే. మీరు ఎట్ట చూస్తున్నారు చెప్పనా? మా పాష్ గారు కూడా సినిమాలు చూస్తారు కదా సార్, అటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు. లేరనుకుంటున్నారు అట్లా? ఈయన కాదులేండి, మామూలుగా చెప్తున్నా. లేరా? బోల్డ్ మంది ఉన్నారు అలాగా. జాగ్రత్త. వ్యక్తులు కాదు మనం పరలోకాన్ని తీసుకెళ్లేది, దేవుడు. ఇంత ప్రసంగం చేసి ఒకవేళ నేను తప్పుడు పనులు చేశాను అనుకోండి, ఒకళ్ళు ఉండేది కింద ధనవంతుడి దగ్గరే. అర్థమవుతుందా? అలా కాకుండా యథార్థంగా బతికితే ఆయన దగ్గర మనం ఉంటాం. దేవుడు ఆశించేది యథార్థత. అయితే మనిషి తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ఇలా మిస్యూజ్ చేసుకుంటా ఉన్నప్పుడు వాడు కోల్పోతా ఉంది నిత్యత్వాన్ని. వీడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అన్నప్పుడు ఏమి నా కుమారుడు అన్నాడు. కుమారుడు అని పిలిచినంత మాత్రం కుమారుడు కాదు. ఇది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఎండనబడి వచ్చాడు ఒక ఆయన, అమ్మ కాస్త అన్నం పెట్టు అన్నాడు. అన్నం పెడతారా లేదా? పెడతారు. ఈలోపు ఆయన మీ కొడుకు అయిపోతాడా? మరి అమ్మ అన్నాడుగా. సరే అన్నం పెట్టేది తింటున్నాడు. తినిన తర్వాత అమ్మ కాసేపు వేసి పడుకుని వెళ్తానంటే, బాగా ఎండకుంది, అమ్మ కాస్త వేసి పడుకుంటానంటే ఏమంటారు? రా నాయన రా అంటారా? ఎందుకనరు? అమ్మ అంటే పెట్టారు అన్నం. ఇప్పుడు కూడా అమ్మ అన్నాడు, ఎందుకు పెట్టరు, లోపలికి ఎందుకు తీసుకెళ్ళరు? చెప్పరేంటమ్మా? మరి నాకు అన్నం పెట్టావుగా అని బయట ఉన్నాడని అడిగాడైనా, అది కూడా అడగటమే. సో జాగ్రత్తగా అన్నాడు, కొడుకు కాదు కాబట్టి. అర్థమైందా? అమ్మ అని పిలిస్తే అన్నం పెట్టాం. బైబిల్ చెప్తుంది దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ ఉపకారి అని. ఎండలో కూర్చున్న మనకి దేవుడే మనల్ని పోషిస్తున్నాడు, రోడ్ల మీద వెళ్తున్న వారిని పోషిస్తా ఉన్నాడు. వాళ్ళు రక్షించబడ్డారా లేదా కాదు, ఆయన అందరికీ ఉపకారి. ఎవరిని త్రోసివేసేవాడు కాదు ఆయన. అన్నం పెట్టినంత మాత్రాన, ఆస్తులు ఇచ్చినంత మాత్రాన, ఐశ్వర్యం ఇచ్చినంత మాత్రాన పరలోకంలో తీసుకొని పోడు. దేవుడిచ్చేది అవకాశాలని మారు మనసు పొందడానికి. మన జీవితాల్లో జరిగే ప్రతి సందర్భం వెనక దేవుని క్రమశిక్షణ ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది. ఈ రెండూ అర్థం చేసుకోకపోతే మనిషి దేవుని ప్రేమను గుర్తించలేడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటా ఉన్నాడు, దేవునికి కావాల్సింది మనం. మన జీవితాల్లో ఆయన ఆశించిన దాన్ని ఇవ్వకుండా మీరేమి ఇచ్చిన దేవుడు ఇష్టపడ్డు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ ధనవంతుడు అంటా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా అన్నప్పుడు ఏమంటాడు చూడండి, బలి చక్కగా అంటాడు ఆయన. ఇక్కడ యాతన పడుతున్నారు, ఎవరిని పంపించాలా? నరకం పోయిన గర్వం బాలుడికి లాజర్ను పంపించాలి నీళ్లు పంపించడానికి. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? ఇప్పుడు ఎలా అనుకుందాం, ఏసోరి ఇంట్లో పాలేరు అనుకోండి, నేను పరలోకంలో నరకంలో అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఆ రాజేష్ని పంపించు, వేసా నా 4 ఎండిపోతుంది, రాజేష్ని పంపించు. ఎంత సులకం. ఎక్కడ పని చేయించి అక్కడ కూడా పని చేపిస్తాడంట. గర్విష్ఠులకి నరకం పోయిన గర్వం బాదు. అర్థమవుతుందా? జాగ్రత్త. తర్వాత ఏంటి? ఈ సాయంత్రం వాడు కూర్చోడు నాకు తెలిసి. తర్వాత ఏమన్నాడు? కనికరపడి అనే మాట కేవలం చర్చిలో మాత్రం వినపడుతుంది, సినిమాల్లో కనికరం అనే మాట వినపడుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళేవాడు ఈ ధనవంతుడు? ఇలాగ మీటింగ్స్కి వచ్చేవాడు. సంఘ పెద్ద కూడా అయ్యి ఉంటాడు, డబ్బులు ఉన్నాడు కదా, సంఘ పెద్ద కూడా అయ్యి ఉంటాడేమో అనుకుందాం కాసేపు అని. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో
యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. ఇప్పటికి 6-7 గ్లాసులతో నీళ్లు తెప్పించు తాగారు. ఇప్పుడు టెంట కింద ఉంటేనే తప్పిక అవుతుంది, మరి నరకానికి పోతే లాజర్ రాడు, ఇక్కడ ఎవడో బుడ్డోళ్ళు వేసి తెచ్చాడు, అక్కడ ఎవరు దారు. గుర్తుపెట్టుకోండి, ఈ పక్కన కిన్లే పెట్టుకున్నారు వీళ్ళు, అక్కడ ఏముండవు, కిన్లేలే ఉండవు. అర్థమవుతుందా? జాగ్రత్త. ఈ ఎండలోనే సచ్చే మనం అక్కడికి ఎందుకు పోవాలా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటున్నాడు. నాలుక ఎండిపోతుంది, ఓ సొక్క వేయాలి, సొక్క ఎంత నిండిపోద్దామా అంటే అది కూడా ఆశపడుతున్నాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సమృద్ధి, అక్కడ కొరత. ఇక్కడ పిలిస్తే 4 గ్లాసులు వస్తాయి, అక్కడ రావు. దావీదు గారు, లాజర్ గారు ఏమంటారు చూడండి, తండ్రి ఏమంటారు చూడండి, ఆయన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించితివి, అలాగున నేను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకోను అనే మాట. నరకంలో ఏమంటారు చెప్పండి? జ్ఞాపక శక్తి ఉంటుంది, మెమరీ ఉంటుంది. నరకంలో అత్యంత బాధపడే విషయం ఏంటో తెలుసా అండి? జ్ఞాపక శక్తి. చాలా మందికి జ్ఞాపకాలు అనేవి విపరీతమైన భయం తీసుకొస్తాయి. ఈయన అంటున్నాడు, దేవుడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడు, ఎన్నిసార్లు వ్యక్తులను పంపించాడు, ఎన్నిసార్లు సువార్త వినిపించాడు, ఎన్నిసార్లు గడ్డం పట్టును బతిలాడాడు, ఎన్నిసార్లు బాబు మారు మనసు పొందమని అడిగాడు, ఇవన్నీ గుర్తొచ్చి అంటారంట, అరే ఒక్కసారి కూడా ఆలోచించపోయానే, ఒక్కసారి కూడా పట్టించుకోలేకపోయారని చెప్పి గుండెలు బాదుకుంటారంట. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మారు మనసు పొందిన వారు ఈ ప్రాంగణంలో ఉంటే జాగ్రత్త, ఈ మాట మీకోసమే. నరకంలో జ్ఞాపశక్తి ఉంటుంది. ఎవరు దేవుని మాట లెక్క చేయకుండా పక్క పెట్టేస్తారో, ఎవరు దేవుడు పిలిచినప్పుడు ఆలకించకుండా ఉంటారో తప్పక గుర్తుపెట్టుకోండి, జ్ఞాపశక్తి ఉంటుంది. ఏది మర్చిపోరు, నా సైజు మర్చిపోరు, మాట మర్చిపోరు, రంగు మర్చిపోరు, అన్ని గుర్తొస్తాయి. వాటితో పాటు ఎగ్జాంపుల్స్ కూడా గుర్తొస్తాయి. వాడు చెప్పాడు సార్, ఆడు నేనే పట్టించుకోవాలి, వాడు చెప్పాడు. జాగ్రత్త, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. నరకంలో జ్ఞాపశక్తి ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు. అంటే ఏంటో తెలుసా? పురుగు అంటే నులు పురుగు కాదు. అదేం పురుగు అండి అంటే కాన్షియస్ జ్ఞాపక శక్తి. ఆ కాన్షియస్ పదే ఏడిపిస్తూ ఉంటది. ఎప్పుడైతే మనస్సాక్షి చేత అంటే కాన్షియస్ ఇబ్బంది పెడతా ఉంటుంది, ఏం చేస్తారు తెలుసా? రీసెంట్ ఒక సినిమా యాక్టర్ ఊరేసుకుని తెచ్చిపెట్టి తెలుసా? టీవీ యాక్టర్ తెలుసా? తెలీదా? ఒక ఆమెను ప్రేమించాడు, 42 సంవత్సరాలు ఆవిడ్ని, వీడికి 34 సంవత్సరాలు, వీడికి 2 పిల్లలు, ఆమెకి 2 పిల్లలు. వీళ్ళిద్దరు కలిసి జీవించారంట. 22వ తారీఖున చెయ్యి మీద పచ్చబొట్టు వేసుకున్నారు. ఆమె కర్నూలు దగ్గర యాక్సిడెంట్లో చచ్చిపోయింది, వీడి చెయ్యి ఇరిగింది. ఆడ లాడ్జ్లోకి వెళ్ళి, నీ జ్ఞాపకాలు నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నా, ఊరేసుకుని చచ్చిపోయాడు. జ్ఞాపకాలు అంత ప్రమాదకరమైనవి. అర్థమవుతుంది మాట? వాడికి సావొచ్చి కాదు, జ్ఞాపకాలు వచ్చి, వాడి జ్ఞాపకాలు వాడి నరకాన్ని తీసుకెళ్ళిపోయినాయి. జాగ్రత్త, నరకంలో మనిషి జ్ఞాపకశక్తి ఉంటుంది. ఎన్నిసార్లు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాట విన్నారు, యేసు ప్రభు మన పాపాల కోసం వచ్చిన విషయం విన్నారు, ఆయన మన కోసం రక్తం కాచిన విషయం విన్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మాట రికార్డ్ అయితే. ఒకసారి తెనాల్లో రైల్లో వెళ్తా ఉన్నప్పుడు ఒక పిచ్చోడికి వాక్యం చెప్తున్నా, వాడు హిందీ, నాకు తెలుగు రాదు కదా, నా తెలుగు, వాడికి హిందీ వచ్చు, నాకు తెలుగు హిందీ రాదు. సో వచ్చిన 8వ తరగతి హిందీతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభుని అంటారుగా, ఈసు అంటారు కదా, తెలుసా అని అన్నాను. వాడు ఏమన్నాడు తెలుసు? నవ్వుతా ఇలా 2 చేతులు చాపి తలకట్ట పెట్టి వెళ్ళిపోయి నవ్వుకుంటా. వాడు పిచ్చోడు, కేరళ వెళ్తున్నాడు. వాడి మనసులో ఏమని చెప్పండి? యేసయ్య అనగానే చేతులు చాపాడు, తలకాయ ఉంచాడు, వెళ్ళిపోయాడు. ఏముంది బుర్రలో? వాడు పిచ్చోడికి ఎలా జ్ఞాపకం ఉంది? రోడ్ల తిరిగి వాడికి ఎలా జ్ఞాపకం ఉంటుంది సార్? గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. వాడు పిచ్చోడైనా యేసయ్య అంటే తెలుసు. కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, రోడ్ల మీద ఎవరైతే పిచ్చాళ్ళగా తిరుగుతూ ఉంటారో యేసయ్య మీకు తెలుసు అని అడగండి, తప్పకుండా వాళ్ళు చెప్పే మాట ఎటని వెళ్ళిపోతారు, ఖచ్చితంగా అంటారు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. పాపం పట్టుకోవడానికంటే ముందుగానే ప్రభు ప్రేమ దర్శిస్తుంది మనల్ని. అది దర్శించినప్పుడు ఎవరైతే పట్టించుకోరో తప్పక శిక్షకు అర్హులు. ఈయన అంటున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో, తర్వాత మాట చదవండి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీ యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండానట్లు, అక్కడి వారు మా యొద్దకు రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, ఇప్పుడు సువార్త చేస్తున్నాడు అనమాట. ఎక్కడ సువార్త చేస్తున్నాడు? నరకంలో సువార్త చేస్తున్నాడు. బతుకున్నప్పుడేం బతుకులేదు, నరకంలో ఏమంటారు చెప్పండి? గాస్పల్ ట్రాక్స్ పంచారు అంట. అబ్రాం గారు, ఆ లాజర్ని పంపించాను ఒకసారి అక్కడికి, కూలింగ్ వాటర్ తెచ్చావా? తడారిపోతుంది, మనం ఏం చేద్దాం?
సరే, జాగ్రత్తగానండి. ఆయన అన్నాడు, కింద నాకు 5 ఉన్నారు, వారికి లాజరును పంపించి తప్ప సువార్త వినరాను. కానీ అబ్రాం గారు భలే మాట వింటాడు. ఆ మాట చదవండి, నేను ముగిస్తాను. 27 వచనం. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొంచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనొద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినడలా వారు మారు మనసు పొందురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినినడలా మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. స్పష్టంగా చెప్పేశాడు. దేవా, వెళ్ళి చచ్చిపోయిన లేచి వెళ్తే చెప్తే వింటారంట. ఈయన అన్నాడు, లేదు, కొంతమంది పాస్టర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళు చెప్తారు, మీరు వినాల్సిందే. అట్లయితే మా వాళ్ళు విన్నారు సార్, నీ దగ్గరికి వచ్చేస్తారు. జాగ్రత్త. నరకం యొక్క వాస్తవికత ఏంటండి అంటే, దేవుని వాక్యం ఎవరు మాట్లాడినా, గాడిద మాట్లాడినా, లోపడాల్సింది వాక్యానికి, భయపడాల్సింది దేవునికి, అప్పగించుకోవాల్సింది ప్రభుకి. ఎవరైతే అలా అప్పగించుకుంటారో వారు తప్పక పరలోకంలో ఉంటారు. అలా కాకుండా ఇలా ఎవరైతే కఠినపరుచుకుంటారో తప్పక కీడులో పడతారు. విని మాట్లాడువాడు సత్యం పలుకును. ఇది మాట.